అందరికీ నమస్కారం. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ వాలి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు ఇంకో విషయం సార్, హైదరాబాద్లో ట్రెండింగ్ న్యూస్. హైదరాబాద్ అంటే హైడ్రా, బడాబాబుల్లో గుండె దడ అవుతుంది. దీన్ని ఎలా చూడాలంటారు? నిన్న కాక మొన్న ఎన్కన్వర్షన్ అయిపోయింది. ఇప్పుడు గండిపేటలోనూ విల్లాలు కూల్చారు. ఇప్పుడు నెక్స్ట్ జన్వాడ, కేటీఆర్ ఫామ్ హౌస్. ఇది ఎలా చూడమంటారు? అంటే ఇది నిజానికి ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే ఇంతకాలంగా ఎవరు టచ్ చేయని దాన్ని ఆయన టచ్ చేస్తున్నాడు. చెరువుల కబ్జా అనేది కొన్ని వందల చెరువులు కబ్జా జరగడం జరిగింది. స్వత ఇండిపెండెన్స్ ముందు నుంచి కూడా ఉంది. రైజాన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వేల చెరువులు ఈరోజు వందల్లోకి వచ్చాయంటే అవన్నీ కబ్జాలు అయినాయి. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే చెరువు ఒడ్డున బాగుంటుందని ఉండటం, గుడిసెలు వేసుకోవడం, తర్వాత గుడిసెలు లేపేసి బిల్డింగ్ లేపడం, యూనివర్సిటీలు కట్టడం. కాలేజీ కదా ఎవరేం చేయరు. మెయిన్గా ఏంటంటే కాలేజీలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఓవైసీ వాళ్ళ కాలేజీ ఉంది, ఫాతిమా కాలేజీ అక్కడే ఉంది. మీకు మల్లారెడ్డి ఎక్కువ ఉంది. ఇంకొక మరి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ఉంది. వీళ్ళు ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే ధైర్యం, ఇది ఒక పిల్లలకి చదువు చెప్పేటువంటి ఒక కళాశాల కాబట్టి దీనిలో తేడా వచ్చినా కూడా ఇది ఒక మేము వ్యాపారం కాదు మేము చేసేది, మేము విద్యనిస్తున్నాం కాబట్టి ఇక్కడ కాలేజీలు కట్టినా కూడా ఏం కాదు, యూనివర్సిటీలు కట్టినా కానీ ఏం కాదు, గవర్నమెంట్ పాజిటివ్గా స్పందిస్తుంది అనేటువంటి ఆలోచనతో విచ్చలవిడిగా కట్టేశారు. సో అది చూసి ఇంకొకళ్ళు ఇట్లా చాలా జరిగినాయి. సో ఈ క్రమంలో ఎవరు కూడా టచ్ చేయాలనుకున్నటువంటి సబ్జెక్ట్ని రేవంత్ రెడ్డి టచ్ చేయడం అనేది యాక్చువల్గా దాన్ని అప్రిషియేట్ చేయాలి. కానీ పొలిటికల్గా ఎలా ఉంటుంది అనేది సాహసమే అన్నట్లు, చాలా సాహసం, చాలా అసలు అన్నిటికీ తెగించి ఈ విధంగా చేసాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక పక్కన ఓవైసీ తోటి ఫ్రెండ్లీగా ఉంటూ ఎంఐఎం తోటి యాక్చువల్గా ఫ్రెండ్లీ ఉంది. ఎప్పుడైతే ఆయన సీఎం అయ్యాడో ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఓవైసీ బ్రదర్స్, అక్బరుద్దీన్ కానీ ఇద్దరు ఓవైసీ బ్రదర్స్ బహిర్గతంగా చెప్పారు, మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి సర్కార్కి మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. అలాంటిది అంటే సపోర్ట్ ఈరోజు అవసరం లేకపోయినప్పటికీ కూడా, వాళ్ళ అవసరం ఖచ్చితంగా ఏం లేదు, అయినా కూడా ఒక మెజారిటీని కోల్పోయినట్టేగా, వాళ్ళ యొక్క సపోర్ట్ని కోల్పోయినట్టే. సో అదేవిధంగా కాంగ్రెస్లో కూడా దానం నాగేందర్ లాంటి వాళ్ళవి కూడా చాలామంది నాయకులై నాలాలో కట్టినటువంటి కట్టడాలు ఉన్నాయి. సో వాటిని కూడా కూల్చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఈ సాహసోపేత నిర్ణయమే. కామన్ మ్యాన్ మాత్రం హర్షిస్తున్నాడు భీమా. వాళ్ళు హర్షిస్తున్నారు. కామన్ మ్యాన్లో ఎవరు చేయలేని పని చేస్తున్నాడు ఇతను, చాలా గ్రేట్ అని చెప్పేసి కామన్ మ్యాన్ అనుకుంటున్నాడు. కానీ ఈ నాయకులు ఎవరైతే నాయకులు పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ నుంచి ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. మరి ముందే ఆల్రెడీ వాళ్ళకి చెప్పున్నాడా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ముందే కూర్చోబెట్టి ఇలా చేయబోతున్నాను, దీనికి ఆల్రెడీగా మీకు కాంపన్సేట్ ఉంటుంది అని చెప్పి చేశాడో తెలియదు. కానీ భారీ శత్రుత్వం పెరిగిపోతుంది కదా సార్ బడాబాబు నుంచి. పెరుగుద్ది. అయితే ఇప్పుడు మల్లారెడ్డి, నాగార్జున, అప్పుడు మీరు చెప్పినట్టు ఇంకొక బీఆర్ఎస్ ఎక్స్ మినిస్టరు, వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళకి వల్ల ప్రాబ్లం లేదు, ఎలాగో వాళ్ళు యాంటీనే, వేరే పార్టీలో ఉన్న వాళ్ళే. కానీ దానం నాగేంద్ర రెడ్డి లాంటి వాళ్ళు, ఓవైసీ లాంటి వాళ్ళని మీద కూడా చర్య తీసుకోవడం అనేది ఆల్రెడీ ముందే చెప్పుంటారు వాళ్ళకి, నేను ఇలా చేయబోతున్నాను, దీనివల్ల నీకు ఇంత లాస్ అవుతుంది, దీనికి ఆల్టర్నేట్గా నేను ఇది చూపిస్తాను. కానీ దానం నాగేందర్ వచ్చేసి హైడ్రా కమిషన్ ఆల్రెడీ బెదిరించాడు. అవును, నేను లోకల్ అంటే అన్నాడు. అంటే అది అన్ని రాజకీయాల్లో సహజం. మేము చెప్పగానే కూల్చేస్తామన్నా కూల్చేయండి మంచిదండి ఓకే అండి నేను అని అనలేరు కదా, అలా అనరు కదా. అంటే ఆటోమేటిక్గా బహిర్గతం అయిపోతుంది. ఏమి చీకటి ఒప్పందం జరిగింది, దాని నాగేందర్కి రేవంత్ రెడ్డి ఏమి ఇస్తా అన్నాడు, అందుకే అలా కామ్గా ఉన్నాడు అంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇంటర్నల్గా దాని నాగేందర్ లాంటి సీనియర్ నాయకుల్ని పార్టీ నుంచి బయటికి పంపించడం కోసం అయితే రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నాడు. ముందుగానే చెప్పి ఈ విధంగా మేము హైడ్రా అనేది ఒకటి పెడుతున్నాము, ఏదైతే ఈ విధంగా అక్రమ కట్టడాలని ఖచ్చితంగా మేము తీసేస్తాము. ఇలాంటి ఒక ముందస్తుగా అతనికి ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది, అదే పార్టీలో ఉన్నాడు కాబట్టి ఉంటుంది. దానికి ఆల్టర్నేట్గా ఏమి కాంపన్సేషన్ చేస్తాడు అనేది మనం చూడాలి. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు కూడా కొన్ని ఉన్నాయి సార్. అవును, వాళ్ళు తీసేస్తే వాళ్ళకి ఇబ్బంది కదా. ఇబ్బంది యాక్చువల్గా ఇలాంటివి ఏంటంటే చాలా వరకు 90% మున్సిపాలిటీల్లో కానీ అక్కడ కానీ పర్మిషన్ తీసుకుంటారు వాళ్ళు ఏదో ఒక దాని మీద. ఇప్పుడు ఏమవుతుందంటే హౌస్ నెంబర్ మీద పర్మిషన్ తీసుకుంటారు. ఇది ఎలా ఉంటుందంటే మేము సర్వే నెంబర్ మీద పర్మిషన్ అంటే ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 సర్వే నెంబర్ ఉంది, 100 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ల్యాండ్ చెరువుకి దగ్గరలో ఉంది, ఇది FTL ల్యాండ్ అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. FTL అంటే చెరువు ఉన్న ఏరియానే కాకుండా ఎక్కువగా వర్షం వచ్చినప్పుడు ఇంకా చెరువు ఎక్కువగా వర్షం నీళ్ళు అవుతాయి కాబట్టి ఆ ఏరియాని కూడా FTL కిందకు తీసుకుంటారు. FTL ల్యాండ్ ఎప్పుడు ఓపెన్ ల్యాండ్ అని ఉంటుంది, మనకి చెరువు ఎక్కడ ఉంది కదా ఇక్కడ ఏంటి అంటారు. కానీ యాజ్ పర్ గవర్నమెంట్ దాని ప్రకారము ఆ యొక్క చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ కిందకు తీసుకొని దాన్ని FTL ల్యాండ్ అంటారు. ఆ FTL ల్యాండ్ 100 సర్వే నెంబర్లో FTL ల్యాండ్ ఉందనుకుందాం, ఆ 100 సర్వే నెంబర్లో పర్మిషన్స్ రావు. వీళ్ళు చాలా తెలివిగా ఏం చేస్తారంటే అక్కడ ఎవరు పట్టించుకోరని చెప్పేసి చిన్న గుడిసె ఇల్లు కట్టేసి ఆ ఇంటికి ఒక ఇంటి నెంబర్ తీసుకుంటారు. అవును, స్టార్టింగ్ చేసేది అదే. ఆ ఇంటి నెంబర్ మీద మున్సిపాలిటీలోకి ఏమంటారంటే ఫలానా 16
78 ఉంది, 1678 హౌస్ నెంబర్లో మేము ఇల్లు కట్టుకున్నాము, ఈ ఇల్లుని మేము దీంట్లో 100 గజాల్లో మేము ఈ బిల్డింగ్ స్లాబ్ వేసుకుంటాము, మా పర్మిషన్ అని అంటారు. మున్సిపాలిటీ ఏం చేస్తారు, దీని హౌస్ నెంబర్ ఉంది, కరెంటు బిల్ ఉంది, ట్యాప్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, కట్టుకోండి అంటాడు. ఆ విధంగా కట్టుకునే 90% అవే ఉంటాయి. ఎప్పుడైతే మీరు సర్వే నెంబర్ మీద అప్లై చేశారో వాళ్ళు ఎవరు సర్వే నెంబర్ చూసి ఏమంటే చెక్ చేస్తారు, ఈ సర్వే నెంబర్లో మేము ఇవ్వడానికి లేదు ఎఫ్టీఎల్కి అని అంటాడు. మెయిన్ కరెంట్ మీటర్ ఇచ్చేటప్పుడు మెయిన్ చెక్ చేయాలంటారు. స్టార్టింగ్ జరిగింది అదే కదా. ఇప్పుడు మీకు సర్వే నెంబర్ డిఫరెంట్, ఇంతకుముందు సర్వే నెంబర్లు ఓన్లీ ఎంఆర్ఓ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి, హౌస్ నెంబర్ మున్సిపాలిటీలో ఉంటాయి. ఓకే, మున్సిపాలిటీ ఆ రిజిస్ట్రేషన్స్ ఎస్ఆర్ఓలో జరుగుతాయి, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో జరుగుతాయి. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీస్కి లింకు లేదు. సో దాంతో సబ్ రిజిస్టర్డ్ ఏది తీసుకెళ్ళినా రిజిస్టర్ చేసేస్తాడు. ఇప్పుడు సర్వే నెంబర్లు అనేవి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నాయి కాబట్టి ఆ సర్వే నెంబర్ ప్రకారం ప్రాబ్లం అవుతుంది, ఇవ్వట్లే పర్మిషన్. ఒకప్పుడు ఏది తీసుకెళ్ళినా నువ్వు తాజ్మహల్ తీసుకుపోయినా చార్మినార్ తీసుకుపోయినా రిజిస్టర్ చేస్తున్నాడు. నువ్వు నాకు ఫీజు కట్టావా, ఇన్ని గజాల కింద చూపి కట్టావా, రిజిస్ట్రేషన్. అది అవునా కాదా తర్వాత వీళ్ళు కొట్టుకుంటారు. సో ఆ విధంగా చాలా మీరు అన్నట్టుగా మధ్యతరగతి వాళ్ళు కూడా మోసపోయారు. మీరు ఇల్లులు అంటున్నారు, వెంచర్లే వేశారు. వెంచర్లు వేసి కొన్ని 100 మందికి పాపం అమ్మటం కూడా జరిగింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా? యాక్చువల్గా వీటికి పరిష్కారంగానే ఏంటంటే ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ లాంటివి పెట్టారు. ఎల్ఆర్ఎస్ అంటే ఓపెన్ ల్యాండ్ ఉన్న వాటికి కట్టేటువంటిది ఎల్ఆర్ఎస్. బీఆర్ఎస్ అంటే ఆల్రెడీ బిల్డింగ్ రెగ్యులేషన్, ఓ బిల్డింగ్ కట్టేసి ఉన్నాం మేము, ఈ యొక్క ఇల్లీగల్గా ఏదైతే కన్స్ట్రక్షన్ జరిగిందో దాని మీద ఆ యొక్క బిల్డింగ్ ఏరియాని బట్టి ఇంత ఛార్జ్ చేస్తారు. ఓకే, కట్టినటువంటి బిల్డింగ్ ఆ స్లాబ్ ఏరియా, ఆ ఇంటి ఏరియా ఎంత ఉందో ఆ ఇంటి ఏరియాకి ఈ ఏరియాకి ఇంత గజానికి ఇంత చొప్పున వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో ఆ విధంగా చేస్తే బాగుండేది. అయితే ఒకసారి కోర్టు ఏమందంటే, మన హైకోర్టు ఏమందంటే, అసలు కట్టిందే ఇల్లీగల్ కట్టిన దాన్ని లీగల్ ఎలా చేస్తారు మీరు? వాడు చేసిందే తప్పు, అక్రమంగా కట్టాడు, అక్రమం అని మీరే అంటున్నారు. అక్రమం కట్టడం సక్రమంగా ఎలా అవుతుంది? డబ్బులు కడితే సక్రమం అవుతుందా? కాదు కదా అని ఒకసారి హెచ్చరించింది. ఆ విధంగా చూస్తే ఏంటంటే ఖచ్చితంగా కూల్చేయాలి, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలి, దానివల్ల నష్టపోతారు. మళ్ళీ దీనికి ఏ విధంగా కోర్టుకు వెళ్తారో ఏంటి అనేది చూడాలి. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ హైడ్రా విషయంలో ముందస్తుగానే కోర్టు నుంచి తెచ్చుకుంది. ఇది అక్రమ కట్టడాలు, ఇలా కట్టారు, వీటిని మేము కూల్చివేస్తున్నాము, దీన్ని ఎటువంటి స్టే ఇవ్వద్దు అనేసి ఆల్రెడీ తీసుకుంది. అది ఇన్కన్వెన్షన్ విషయంలో ఏమైందంటే ఆల్రెడీ 2014 వాళ్ళకి తీర్పు వచ్చింది, వాళ్ళకి అనుకూలంగా వచ్చింది. దాన్ని సవాల్ చేసి వెళ్ళాడు. ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి దాన్ని టేకప్ చేసి దాని మీద స్టే ఇచ్చారు. కానీ ఇప్పుడు కొత్త కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటా అంటే కాదు. తర్వాత నిన్న హైడ్రా అధికారులు మొత్తం జనవాడ ఫామ్ హౌస్కి వెళ్ళారు, మొత్తం చెక్ చేశారు. ఇప్పుడు దాన్ని కూలుస్తారంటారా, ఎలా అంటారు? దానికి 2-3 రకాలుగా ఉంది. ఒకటంటే పర్మిషన్ తీసుకున్నారంటున్నారు, ఇంకోటి 111 జీవో ప్రకారం కట్టలేదని అంటున్నారు. కానీ ఇంతకుముందు ఏమంటే రేవంత్ రెడ్డి వెళ్ళాడు చూడడానికి, వెళితే అప్పుడు నాదంటని చెప్పేసి కేటీఆర్ కేసు కూడా పెట్టాడు. అవును, ఇప్పుడేమంటాడు, నాది కాదు మా ఫ్రెండ్ది, నేను లీజుకి తీసుకున్నాను. అవును, లీజ్ తీసుకుని అంటున్నాడు. యాక్చువల్గా అది దాని మీద చాలా ఉంది భీమా. యాక్చువల్గా ఏంటంటే సత్యం రామలింగరాజుకు సంబంధించిన ల్యాండ్ అని, ఆ ల్యాండ్ని ఇతను తెలంగాణ మూవ్మెంట్ టైంలో చాలా తక్కువ ధరకి తీసుకున్నాడని, ఆ తీసుకొని ఆ బిరామీ పేరు మీద పెట్టేసి దాంట్లో కన్స్ట్రక్షన్ చేశారని, ఇటువంటి చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ సర్కార్ ఉంది కాబట్టి నిజాలు అనేది బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.